హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చాలా రోజులైపోయింది మన దాంట్లో వీడియోలు రాక, అంటే కొద్దిగా గ్యాప్ కూడా వచ్చింది. ఆ వెబ్ సిరీస్ కూడా ఉన్నది, అంటే ఎడిటింగ్ జరుగుతుంది. నేను కొద్దిగా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల వీడియోలు అప్లోడ్ చేయలే. కానీ ఇవాళ మాత్రం ఒక మంచి వీడియో, ఇంకొకటి ఒక సాడ్ వీడియో కూడా. ఎందుకంటే ఇవాళ నేను నా కారు అయితే అమ్మేస్తున్నా. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారు. ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను బైక్ కొనుక్కోలే, లేకపోతే ఏది కొనుక్కోలే. మా నాన్న ఆశ ఉండే కారు కొనాలనేసి. అట్లా అనేసి నేను ఏం చేసినంటే డబ్బులన్నీ కూడబెట్టి ఒక చిన్న కారు అన్న తీసుకుందాం అన్న ఒక ఆలోచనతో ఒక చిన్న కారు అయితే అనుకున్న కారు తీసుకున్నా. మా నాన్న ఎక్కిండు. దీంతో ఒక చిన్న బాండింగ్ ఉంది, మంచి ఎమోషన్ కూడా ఉంది. ఎందుకంటే మా నాన్న ఉన్నప్పుడే నేను ఫస్ట్ తీసుకున్న కారు, ఇంకొకటి మా నాన్న ఎక్కిన కారు. అలాగే మా నాన్న నా మనవాళ్ళు కూడా కార్లో తిరగాలన్న కళ కూడా నెరవేర్చిన ఈ కారులోనే. మా అన్నయ్య కొడుకుని కూడా ఇందులో తిప్పిన. ఇంకొకటి చాలా బాండింగ్స్ ఉన్నాయి ఈ కారు తోటి. నా ఫస్ట్ కారు. నేను కారు కొన్న తర్వాత ఒక మంచి పొజిషన్కి అయితే వచ్చిన. అంటే ఈ కారు కొన్నప్పుడే నేను ఇప్పుడు మన జబర్దస్త్లో టీమ్ లీడర్ అయినా, ఒక మంచి బాండింగ్ ఉంది కారు తోటి. ఇంకొకటి మీకు అన్నీ చూపిస్తా. కారు తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయి, కారు తీసుకున్నప్పుడు ఏమేమి లేవనేది. కార్ అయితే నాకు నార్మల్గా నేను తీసుకుంది బేసిక్ మోడల్. ఇది బేసిక్ మోడల్ తీసుకొని తర్వాత ఇది అడ్జస్టబుల్ మిర్రర్ లేపించుకున్నాను నేనే. అంటే మనకి కొద్దిగా బయట కొద్దిగా లుకింగ్ కూడా బాగుండాలనేసి ఆ లోపల నుంచేలే మేనేజ్ చేసుకున్నాను. అడ్జస్టబుల్ మిర్రర్ లేపించుకున్నా. అలాగే ఈ రూపు రెడ్ కలర్ ఉండే, బండి కలరే, కాకపోతే నేను మళ్ళీ బ్లాక్ వేయించుకున్నాను. ఈ బ్లాక్ వేసి అది రూపు వేయించుకున్నా. ఈ సైడ్కి మనకు లుక్ ఉండాలి అనేసి ఏంటియో కానీ ఇది కూడా వేయించుకున్నా. కొద్దిగా లుక్ కొద్దిగా మంచిగా కనబడాలి. చిన్న కార్ అయినా కొద్దిగా మంచిగా కనబడాలి, గ్రాండ్గా అనేసి. ఇంకొకటి దీనికి 70% ఫిలిం ఉంది. ఫిలిం కూడా ఎందుకంటే లోపల నుంచి నేను బయటికి కనబడొద్దని ఫిలిం. అలాగే ఇంకొకటి ఫస్ట్ వైపర్, మన వైపర్ అంటాను. ఇదేందో ఇప్పుడు దీన్ని ఏమంటారో కానీ ఇది ఒకటి. ఇది కూడా బ్లాక్ కలర్. కార్కి ఏం రాలేదు, అన్ని అవుట్ఫిట్లు అన్నీ నేనే చేయించుకుని అన్నీ చేయించుకున్నా. కార్కి చాలా ప్రేమగా చూసుకునేటోను నా కార్ని. రోజు పొద్దున్నే షూటింగ్ పోయేటప్పుడు తుడుచుకొని, అంటే మంచిగా దీంట్లో అందరూ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అంటే మా పటాస్ గ్రూప్లో ఫస్ట్ కార్ తీసుకుంది నేనే. ఎందుకంటే అప్పుడు కార్ తీసుకుని షూటింగ్కి వెళ్ళేటోని. ఇందులో నాకు ఈ కార్ తోటి కొంతమంది మనుషులు కూడా పరిచయం అయ్యారు. నాతో ఉండేటోళ్ళు మన మోయిన్ కానీ, లేకపోతే సతీష్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు ఈ కార్ తోటి పరిచయం అయిన మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళతోటి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అలాగే లోపల నేను చేయించుకునేవి కూడా చూపిస్తా ఒకసారి. నేను ఈ కారు కొనగానే మా ఇంటికి తీసుకెళ్ళిన. మా నాన్న మా దగ్గర ఒక దర్గా ఫేమస్, యాక్సాయ్ అన్న దర్గా. మేము అది అక్కడికి తీసుకెళ్ళి పూజ చేయించిండు కార్కి. అలాగే నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ పెద్దమ్మ తల్లి నేను ఎక్కితే బేసిక్గా హైదరాబాద్లో బాగా వెళ్ళేది పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఆ పెద్దమ్మ తల్లి దగ్గర ఒక చిన్న ఇది తెచ్చుకున్నా, అంటే ఒక విగ్రహం టైప్ ఇట్లా కార్లో పెట్టుకుని. అలాగే శివుడు అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో అందరూ పూజిస్తారు. మా నాన్న కానీ, నేను కానీ, మా అన్న కానీ. మేము ప్రతి ఒక్క అంటే ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో వేములవాడ వెళ్తాం ఎక్కువ. మా నాన్నని ఎక్కించుకొని వేములవాడ కూడా వెళ్ళిన. ఇదే పొజిషన్లో మా నాన్న హెల్త్ బాగాలేనప్పుడు ఇంటికాడ నుంచి వెళ్ళి సేమ్ ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లోనే మా నాన్న కూర్చొని తీసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మా నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అలాగే కారు ఉండడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. అంటే ఇంటికి వెళ్ళడానికి కానీ, మా నాన్నని ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకురావడానికి కానీ అన్నిటికీ చాలా హెల్ప్ అయింది. ఇంకొకటి ఈ కార్కి చిన్న సిస్టమ్ ఉంది. అంటే సిస్టమ్ లేదు, జస్ట్ అది ఓన్లీ మన రేడియో టైప్ ఏదో ఉండే. అది ఉంటే నేను ఏం చేసినంటే కొద్దిగా మనకి రివర్స్ కెమెరా కావాలి. అలాగే మనం ఏదన్నా దూరం వెళ్ళేటప్పుడు లేకపోతే నార్మల్గా కూర్చున్న ఏమన్నా చూడనీకి అంటే ఇందులో అన్నీ ఉన్నాయి అన్నట్టు. మనకు యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అలాగే రూట్ మ్యాప్ అన్నీ మన పెద్ద కార్లనే ఎందుకు ఉండాలి, మన చిన్న కార్ అయినా మన కార్లో కూడా అన్నీ ఉండాలి అనేసి నేను దీన్ని ప్రత్యేకంగా వేయించుకున్నా. కార్ అయినా అప్పుడప్పుడు నేనే డ్రైవ్ చేసుకుండేది. అంటే ఎక్కువ సిటీలో అయితే డ్రైవింగ్ చేయకపోయేది, ఎందుకంటే ఎక్కడ దేన్ని గుర్తెత్తాను అనేసి చిన్న భయం అయితే ఉండేది. ఇంకొకటి ఎక్కువ శాతం ఎవరినో ఒకరిని డ్రైవర్ని పెట్టుకొని నడుపుకునేటువంటి షూటింగ్లకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే లాంగ్ వెళ్తాం, ఇంకొకటి నిద్ర కూడా ఉండదు.
మార్నింగ్కి 5కి 6కి అట్లా లేచి వెళ్ళిపోతాడు. మన ఓన్ డ్రైవింగ్ అయితే మనం నిద్రగిట్లో పోతే అందరిని ఇబ్బంది అవుతుంది, డ్రైవర్ని పెట్టుకునేది. చిన్న కార్లో కూడా డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళిపోయేది. ఇంకొకటి అట్లాగే నాకు ఫైమాకి మా ఫ్రెండ్స్లలో కూడా బేసిక్గా కారు ఉంది నాకే. మేము ఎవరింటికి వెళ్ళాలన్నా, లేకపోతే ఎవరన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఫైమా వాళ్ళ ఇంటికి, ఫైమా తన ఊరు వెళ్ళాలన్నా నా కారే తీసుకుని వెళ్ళేది, లేకపోతే నేను నా ఊరు వెళ్ళాలన్నా నా కారే తీసుకుని వెళ్ళేది. ఇంకొకటి బయట ఏదన్నా చూడడానికి, లేకపోతే ఏదన్నా తినడానికి వెళ్ళడానికి పోయినా నా కారే తీసుకుని పోయేది. అట్లా చాలా రిలేషన్ ఉంది నా కార్ తోటి. ఇంకోటి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే బేసిక్గా నా ఫాదర్ ఎమోషనే. నేను కారు కొన్నప్పుడు ఫస్ట్లో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే అసలు మామూలుగా ఫీల్ కాలే, అరే మనం కారు కొన్నాం అనేసి. స్టార్టింగ్ నేను కారు తీసుకొని మా ఇంటికి వెళ్ళిన రోజున అరే నువ్వు వెనక కూర్చో, నేను ముందు కూర్చుంటా అని మా నాన్న ఈ సీట్లో కూర్చున్నాడు. చాలా బాండింగ్ ఉన్న కారు నాకు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ తప్పదు మనం, కాబట్టి దీన్ని నేను అది వదులుకోవాలని లేదు, కాకపోతే అమ్మేస్తాను. ఇంకో బెస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నా లైఫ్లో ఫస్ట్ నేను నా కార్ తీసుకున్న తర్వాత అంటే ఇంద్రజ మేడం కూడా, అంటే ఇంద్రజ అమ్మ అంట నేను, ఇంద్రజ అమ్మ కూడా ఎక్కి నడిపింది కారు. ఇంకొకటి నేను చెప్పినా కదా కొన్ని ఇవన్నీ సిస్టమ్ కానీ, మన సీట్ కవర్స్ కానీ, లేకపోతే ఇవి కొన్ని బేసిక్ మోడల్ తీసుకున్నానా నేను నీకు చేపిస్తా అనేసి అమ్మే చేయించింది నాకు ఈ కార్లో. ఆ ఎమోషన్ కూడా నాకు అంటే ఒక మంచి హార్ట్ఫుల్, అంటే హార్ట్ టచ్ అయిన మూమెంట్. ఇంద్రజమ్మ కూడా నడిపింది. ఇంకొకటి మా నాన్న ఇప్పుడు నేను ఇంకొకటి ఆలోచించేది ఏంటంటే మా నాన్న లేడు. ఇంకొకటి ఇప్పుడు మా నాన్న ఎక్కిన కారు కూడా నా దగ్గర ఉండట్లేదు. అది ఇంకొకటి చిన్న ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఏది ఎట్లా వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏదేదో తెలియదు, కాబట్టి మనం ఏది చెప్పలేము. అందుకే నేను నా కార్ అయితే నేను అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే లాస్ట్ ఒక రైడ్ అయితే నేనే నడుపుతా, కొద్ది దూరం వరకు నడిపేసి నా కారు నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇప్పుడైతే నేను వెళ్ళాలి. ఓకే, పర్లేదు. ఆ దేవుని ఆశీర్వాదాలు, అలాగే మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు, అలాగే మీ ఆశీర్వాదాలు నా మీద ఉంటే నేను ఇంకా ముందుకెళ్తా. మనకి ఒకవేళ ఇప్పుడు ఈ కారు లేకపోయినా రేపు మనం ఇంకో కారు కొనుక్కోవచ్చేమో చెప్పలేము, రేపు ఎట్లే ఏదైతే చెప్పలేము. నా కార్ అయితే నేను లాస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను. ఓకేనా, ఓకే. ఫస్ట్ గేర్ అయితే చేసాం కాబట్టి కొద్దిగా ఓకే. చూసారు కదా, నా లాస్ట్ రైడ్ అయితే నా కార్లో కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు కారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి నేనైతే హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నా. వాళ్ళకి ఇచ్చేయాలి, ఎందుకంటే మనకు టైం కూడా లేదు. కాబట్టి మీరేం డిసప్పాయింట్ అయితే కాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏదైనా బెటర్ మంచిది రావచ్చు, చెప్పలేం. ఇంకోటైతే మీరు ఎప్పుడు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ, నన్ను సపోర్ట్ చేస్తూ మీ ఆశీర్వాదాలు అనేవి నాకైతే ఉంటాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అలాగే చూసే వాళ్ళందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.